హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. బీఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే హ్యావ్ ఫామ్ వస్తుంది. బీఫామ్ సిచ్యువేషన్స్ ఫినిష్ చేసాము. తర్వాత ఇప్పుడు హ్యావ్ ఫామ్లో వర్డ్స్ చూడాలి. ఫస్ట్ వర్డ్స్ ఏంటంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. ఈ 4 వర్డ్స్ ఉంటాయి. విల్ హ్యావ్ అనేది మనకు 2 వర్డ్స్ లా కనిపిస్తాయి, కానీ అవి 2 వర్డ్స్ కాదు, అది 1 వర్డే. విల్ హ్యావ్ అంటాం. అండ్ when I started this, I told you already that will have అనేది ఎక్కువగా యూజ్ ఉండదు. మనం ఎక్కువగా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ మాత్రమే యూజ్ చేస్తాం. అయితే ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు తెలియాలి, రైట్? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హ్యావ్, హ్యాస్, దీస్ 2 వర్డ్స్ ఇండికేట్ ప్రజెంట్ టెన్స్. అలాగే హ్యాడ్ ఇండికేట్స్ past tense, అలాగే will have indicates future tense, right? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి మై డియర్? సి సిచ్యువేషన్స్. ఓకే, బీ ఫామ్ సిచ్యువేషన్స్ మనం చూసాము. అండ్ హౌ మెనీ సిచ్యువేషన్స్ ఆర్ దేర్ విత్ బీ ఫామ్? బీ ఫామ్తో ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మీకు ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారో లేదో 5 సిచ్యువేషన్స్ మాత్రమే ఉంటాయి. వీ యూజ్ ఓన్లీ 5 సిచ్యువేషన్స్ విత్ బీ ఫామ్. నాట్ ఓన్లీ మనం మాట్లాడుతున్నప్పుడే కాదు, ఎనీ వన్ హూ ఎవర్ స్పీక్స్ ఇంగ్లీష్, దట్ పర్సన్ షుడ్ యూజ్ 5 సిచ్యువేషన్స్ విత్ బీ ఫామ్. అది సిచ్యువేషన్ అన్నప్పుడు ఒక సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, పాస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది, ఫ్యూచర్ సిచ్యువేషన్ ఉంటుంది. సేమ్ థింగ్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్. ఇవి అవి వేరు. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్స్. ఫస్ట్ చూడండి, కంప్లీటెడ్ యాక్షన్స్. మనం అక్కడ ఏం చూసాము? అక్కడ చూసిన యాక్షన్స్ మీరు గుర్తున్నాయో లేదో ఒకసారి నేను చెప్తాను చూడండి. పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్ అన్నాం. పొజిషన్స్, ఐడెంటిటీస్, క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్, గోయింగ్ ఆన్ యాక్షన్స్. ఆ 5 చూస్తే కంప్లీటెడ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్. కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఏంటి? అయిపోయింది అని. అక్కడేంటి? గోయింగ్ ఆన్ యాక్షన్ అన్నాం. గోయింగ్ ఆన్ యాక్షన్, ది యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ, విచ్ ఈస్ రన్నింగ్. యాక్షన్ జరుగుతుంది చూడండి, అది మనము అక్కడ బీ ఫామ్తో రాస్తాం. కానీ ఇక్కడ ఏం రాస్తాం? కంప్లీటెడ్ యాక్షన్ రాస్తాం ఇక్కడ, రైట్? దీనికి ఒక రూల్ ఉందనుకోండి, ఆ రూల్ చెప్తాను. సెకండ్ సిచ్యువేషన్ చూడాలి. వాట్ ఈస్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఈజ్ పొజిషన్స్. పొసెషన్స్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? పొసెషన్స్ అంటే కలిగి ఉండడం. కలిగి ఉండడం. ఇంగ్లీష్లో ఒకవేళ చూసుకున్నట్టయితే ఓనర్షిప్ అంటాం, రైట్? ఓనర్షిప్. ఓనర్షిప్ని మనం మాట్లాడడానికి కూడా మనము హ్యావ్ ఫామ్ని తీసుకోవాలి, రైట్? థర్డ్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ థర్డ్ వన్ ఏంటి అంటే టు డూ యాక్షన్స్. టు డూ యాక్షన్స్ అంటాం. టు డూ యాక్షన్స్ అంటే చేయబోతున్నవి. దీన్ని మనము సపోజ్డ్ యాక్షన్స్ అని కూడా అనొచ్చు. సపోజ్డ్ యాక్షన్స్, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, చేస్తున్నామో, చెయ్యాలి అని చెప్తాం. ఆ యాక్షన్స్ని కూడా మనము హ్యావ్ ఫామ్తో రాస్తాం. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఉన్న బీ ఫామ్ సిచ్యువేషన్స్ ఏంటి, హ్యావ్ ఫామ్ సిచ్యువేషన్స్ ఏంటి మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది, రైట్? ఇక్కడ కంప్లీటెడ్ ఉంది, అక్కడ గోయింగ్ ఆన్ ఉంది. ఇక్కడ పొజిషన్స్ ఉంది, అక్కడ పొజిషన్స్ ఉంది. పొజిషన్ ఈజ్ డిఫరెంట్, పొజిషన్ ఈజ్ డిఫరెంట్. పొజిషన్ ఈజ్ డిఫరెంట్, పొజిషన్ ఈజ్ డిఫరెంట్. సేమ్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఐ యామ్ అని రాశాను. ఐ యామ్ అ ట్రైనర్ అన్నా. ఐఎమ్ ఏ ట్రైనర్ అన్నాను. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ మై డియర్?
ఈ సెంటెన్స్ ఏం సెంటెన్స్ చూడండి ఇది. దిస్ సెంటెన్స్ ఈస్ విత్ బీ ఫామ్. ఇది బీ ఫామ్ సెంటెన్స్. ఇది బీ ఫామ్ సెంటెన్స్, ఎందుకంటే బీ ఫామ్లో 6 వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్ వచ్చింది చూడండి, ఇక్కడ యామ్ వచ్చింది, రైట్. సేమ్ సెంటెన్స్ మనకు ఇదే సెంటెన్స్ని నేను హ్యావ్ ఫామ్తో రాస్తాను చూడండి. ఐ చూడండి, ఇక్కడ హ్యావ్ ఫామ్లో వర్డ్స్ ఉన్నాయి. హ్యావ్ ఫామ్ కాదు కదా ఇది. యామ్ అనేది హ్యావ్ ఫామ్ కాదు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, బీ ఫామ్. నేను హ్యావ్ ఫామ్ వర్డ్స్ తీసుకోవాలి. ఐతో ఏం తీసుకోవాలో నేను అదే తీసుకోవాలి. నేను ఇక్కడ ఇఫ్ ఐ రైట్ హ్యావ్, నేను అదే సేమ్ సెంటెన్స్ ఐఎమ్ ఏ ట్రైనర్ అనే దాన్ని ఐ హ్యావ్ అ ట్రైనర్ అని కనుక నేను రాశాను అనుకోండి, ఐఎమ్ అ ట్రైనర్ అంటే నేనే ఒక ట్రైనర్ని అని. ఐ హ్యావ్ అ ట్రైనర్ అంటే నాకు ఒక ట్రైనర్ ఉన్నాడు అని. నేను ఒక ట్రైనర్ని కలిగి ఉన్నాను. సి, దిస్ ఈజ్ పొజిషన్. అండ్ దిస్ ఈజ్ పొసెషన్. ఇది చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పొసెషన్ ఈజ్ విత్ హ్యావ్ ఫామ్, పొజిషన్ ఈజ్ విత్ బీ ఫామ్. పొజిషన్ మీరు మాట్లాడాలి అంటే బీ ఫామే తీసుకోవాలి. పొజిషన్ కనుక మీరు మాట్లాడాలంటే హ్యావ్ ఫామ్ తీసుకోవాలి. అండ్ హ్యావ్ ఫామ్ సిచ్యువేషన్స్ ఎన్ని మై డియర్ ఫ్రెండ్స్? హ్యావ్ ఫామ్ సిచ్యువేషన్స్ 3. 1, 2, 3. అక్కడ మనం బీ ఫామ్లో చూసింది సిచ్యువేషన్స్ ఎన్ని? 5. అంటే 5 + 3 8 అన్నమాట. 8 సిచ్యువేషన్స్ ఇక్కడే ఉంటాయి మనకు బీ ఫామ్ హ్యావ్ ఫామ్ నేర్చుకున్నారు అనుకుందాం. సార్, ఐ డోంట్ నో అదర్ థింగ్స్. I don't know other form, and I don't know how to use helping verbs. You have said many things. I don't know how to use can, could, may, might, will, would, etc. All these words there. And the next form is also there, do form. And there are some words in that, do, does, did. I don't know how to use all these words. But I know perfectly these words. And have form words and be form words, I know perfectly. I can use them anytime and anywhere. That means you know the situations. You know these situations. 8 situations you can speak perfectly without any mistakes. అర్థం ఏంటి? అక్కడ మీరు బీ ఫామ్ హ్యావ్ ఫామ్ నేర్చుకున్నారనుకోండి, నేర్చుకుంటే మీరు 8 సిచ్యువేషన్స్ కంప్లీట్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ మాట్లాడవచ్చు. కానీ మనకు 8 సిచ్యువేషన్స్ కాదు కదా, 24 or 25 సిచ్యువేషన్స్. అయితే బీ ఫామే నేర్చుకున్నారు అనుకుందాం. I have learned completely B form, sir. How to use B form, I know. I can also teach that. I can write many sentences. I can use many sentences with the help of B form. అన్నారు. అప్పుడు మీరు ఎన్ని మాట్లాడవచ్చు అంటే 5 సిచ్యువేషన్సే మాట్లాడతారు. మీరు అదర్ దాన్ దట్ మీరు మాట్లాడలేరు. కానీ మనకు కావాల్సింది ఏంటి? 24, 25 కావాలి. రైట్. ఇప్పుడు మనం సిచ్యువేషన్స్ చూసాం. ఒకసారి మనము వర్డ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ ఉన్నాయి కదా. జస్ట్ విల్ సీ హ్యావ్ సబ్జెక్ట్స్ ఒకసారి నేను మీకు చెప్తాను. సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఐ, వి, యు, దే, ప్లూరల్స్. డిఫరెన్స్ ఇంతే మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఉంది, ఐ, వి, యు, దే ప్లూరల్తో యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వర్డ్ హ్యాస్. హ్యాస్ వచ్చేసి హీ, షీ, ఇట్, సింగులర్స్ యూజ్ చేస్తాం. ఓకే. అలాగే హ్యాడ్. హ్యాడ్ వచ్చేసి వి యూజ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. అలాగే మీకు విల్ హ్యావ్ ఉంది. will have. What are will have subjects? Will have subjects are also all. అంటే మనము హ్యావ్ వచ్చేసి ఐ, వి, యు, దే ప్లూరల్స్తో వస్తుంది. హ్యాస్ వచ్చేసి హీ, షీ, ఇట్తో సింగులర్స్తో వస్తుంది. ఎప్పుడు కూడా హ్యాస్ ఇక ఐ, వి, యు, దే ప్లూరల్స్తో రాదు. హ్యావ్ ఈజ్ నెవర్ యూస్డ్ విత్ హీ, షీ, ఇట్ సింగులర్స్.
అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే దీస్ టూ, this one, these are divided into 3 tenses అన్నమాట. These 4 words are divided into 3 tenses. ఏంటి అంటే have, has, these 2 words are used in present tense. ఈ 2 words మనకు present tense లో యూజ్ అవుతాయి. ఓకే, అలాగే హ్యాస్ వచ్చింది, హ్యాస్ కూడా ప్రెసెంట్ టెన్స్. మనకు హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో యూజ్ అవుతుంది. విల్ హ్యావ్ వచ్చేసి మనకి ఫ్యూచర్ టెన్స్లో యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇది మనం టేబుల్లో చూసినా కూడా నేను మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండడం కోసం. యు మస్ట్ రిమెంబర్ దిస్. సెంటెన్సెస్ రాసే ముందు మనకి ఇది తెలియాలి. మనము చూసాం హ్యావ్ ఫామ్ అనగానే ఏంటి, హ్యావ్ ఫామ్ వర్డ్స్ చూసాం. హ్యావ్ ఫామ్ ఓ టేబుల్ వేసాం. టేబుల్లో వీ హ్యావ్ సీన్ సబ్జెక్ట్స్, పర్సన్స్, నంబర్, టెన్స్ అండ్ విచ్ యాక్షన్ వర్బ్ ఈజ్ యూస్డ్ విత్ దిస్ హ్యావ్ ఫామ్ అనేది కూడా చూసాం మనం. హ్యావ్ ఫామ్తో ఏం యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా V3 వస్తుంది. హ్యావ్ ఫామ్తో ఏమేమి యూజ్ చేస్తామన్నది ఇప్పుడు మనం సెంటెన్సెస్లో చూస్తాం. రైట్, ఈ 2 words ఎందుకు ఉన్నాయి అంటే వీ హ్యావ్ 7 subjects హియర్. ఈ 7 subjectsకి we can't use 7 subjects with have. We can't use 7 subjects with has. అందుకనే they are separated. have అనేది 4 subjectస్తోనే యూజ్ అవుతుంది. has అనేది 3 subjectsతో యూజ్ అవుతుంది. అలాగే has వచ్చే సింగులర్ అవుతుంది, have వచ్చేసి ప్లూరల్ అవుతుంది. had, will have, these 2 are used with all subjects. అన్ని సబ్జెక్ట్స్తో యూజ్ అవుతాయి. కానీ హ్యాడ్ మాత్రం పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే విల్ హ్యావ్ వచ్చి ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి మీకు రిమైండ్ చేస్తాను ఏంటంటే విల్ హ్యావ్ అనేది ఎక్కువగా మనకు యూజ్ ఉంటుంది. సెంటెన్సెస్ రాసినప్పుడు మీకే తెలుస్తుంది. ఇది హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్ మనకి ఎందుకు ఏ టెన్స్లో యూజ్ అవుతుంది? ఐ టోల్డ్ యూ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్. కంప్లీట్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్ దీస్ 2 topics. ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దీస్ 2 topics, మీరు 2 topicsని కనుక కంప్లీట్గా నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్గా చెప్తున్నాను, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, యూ కెన్ స్పీక్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అండ్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఇంగ్లీష్ మాట్లాడడం మనం మేనేజ్ చేయాలి. ఓకే, సో సెంటెన్సెస్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. 3 situations అన్నాను, ఆ 3 situations 1 by 1 మనం రాస్తాం. రైట్, బట్ నాట్ ఓన్లీ 1 structure. అక్కడ మనము బీఫామ్తో ఏంటి అంటే ఒకే స్ట్రక్చర్ రాసాము. That means positive, negative, HV question, WH question అని రాసాము. Only all these 4 structures are can be used in all situations. But ఇక్కడ అలా కాదు. We have separate situations and separate structures. Structures separate, situations separate. Okay? So I hope you have understood, my dear friends. ఏమైనా అర్థం కాలేదు అది ఇది అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనం అది కూడా డిస్కస్ చేసుకుంటాం. ఏదైనా అర్థం కాలేదు, ఇది క్లియర్గా లేదు అని చెప్పి మాత్రమే కామెంట్ చేయాలి. అది చేస్తే మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు, అది మీకు హెల్ప్ అవుతుంది. సో అన్నెసెసరీ కామెంట్స్ అనేది అనవసరం అనుకోండి. కొంతమంది ఏంటంటే సూపర్, కొంతమంది గ్రేట్, టాప్, నంబర్ 1, ఇవన్నీ యు ఆర్ నంబర్ 1 సార్, యు ఆర్ టాప్ సార్, యు ఆర్ గ్రేట్ సార్, యు ఆర్ ఎక్సలెంట్ సార్. ఈ కామెంట్స్ అనేది అది అనవసరమైనది, అది హెల్ప్ అవ్వదు. మీకు హెల్ప్ అవ్వాలి అంటే మీ డౌట్స్ అడిగితేనే మీకు హెల్ప్ అవుతుంది. అది డిస్కస్ చేసుకుంటే if you ask one doubt, I will clarify that doubt and the other people will also listen to the class and they will also understand and they will also get some help. ఈ unnecessary comments అనేది వేస్ట్ అన్నమాట. ఓకే, I hope you have understood and keep watching the next session, my dear friends. నెక్స్ట్ సెషన్లో మనము సెంటెన్సెస్ రాస్తున్నాం, హ్యావ్ ఫామ్ సెంటెన్సెస్. I'll give you structures and I'll give you examples. Okay, thank you very much. Have a nice time and have a nice learning. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.